ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు విజయాలు సెమీఫైనల్ మాత్రమే. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఫైనల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2029 ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్నారు. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలిస్తుందన్నారు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఆయన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందిన ఆయనకి ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికోలో జరగనున్న 19వ సమావేశానికి హాజరు కావాల్సిందిగా భట్టిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రికార్డు సంఖ్యలో జనాలు దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఐమాక్స్ థియేటర్ సమీపంలోని క్యూ లైన్లో తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక ఒక వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో భక్తులెవరూ కూడా రావద్దని గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 3 ఐపీఎస్లపై వేటు వేసింది ప్రభుత్వం. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, అలాగే క్రాంతి రాణా టాటాపై కూడా సస్పెండ్ చేసింది. తనను అక్రమ కేసులతో వేధించారంటూ జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపింది. చివరి స్టేషన్ నుంచి రాత్రి 1 గంటకు చివరి రైలు బయలుదేరుతుందని చెప్పారు. నిమజ్జనం ముగిసే వరకు కూడా అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడిపిస్తామని తెలిపింది. అరికో కేఫ్లో ఐస్ క్రీంలు, కేకుల్లో అధికారులే విస్కీ కలిపారంటూ వస్తున్న ఆరోపణలను ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఈడీ కమల్ హాసన్ రెడ్డి ఖండించారు. తప్పు చేసిన ప్రతి వ్యక్తి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిపై ఆరోపణలు చేయడం సహజమన్నారు. చిన్నపిల్లల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి అరికో కేఫ్ యాజమాన్యం అనైతికంగా వ్యాపారం చేస్తుందని ఆరోపించారు ఆయన. విశాఖలో పెద్ద ప్రమాదం తప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న 5గురు జాలర్లు కూడా సముద్రంలోకి దూకేశారు. ఘటనా స్థలానికి సమీపంలోనే మరో బోటు ఉండడంతో వారంతా కూడా అందులోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలీ ఎన్నికల నిర్వహణ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుందని సమాచారం. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయం తెలిపింది. కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతూ ఉంది. మలప్పురంలో వైరస్ కారణంగా ఒకరు మృతి చెందినట్లుగా కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. పరీక్షల కోసం మృతదేహాన్ని కోజికోడ్ మెడికల్ కాలేజ్ కి తరలించారు. ప్రస్తుతం 151 మంది లక్షణాలతో బాధపడుతూ ఉన్నారని వైద్యులు తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఒక హత్య అభియోగాలపై కూడా మరో కేసు నమోదైంది. దీంతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కు చేరింది. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి.